హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదండి, అందుకని వీడియోలు చేయలేకపోతున్నాను. అప్పటి వరకు ఇలాంటివి వంటింటి వీడియోలు అవి పెడతానండి. కామెడీ వీడియోలని ఎలా ఆదరించి సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే ఈ వీడియోలో కూడా మీ ఆదరణ కావాలండి. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది ఫుల్ బాయిల్డ్ రైస్ అండి, ఉప్పుడు బియ్యం అంటారు తెలుగులో. ఆ ఉప్పుడు బియ్యంతో పిండి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతానండి. 1 కేజీ ఉప్పుడు బియ్యంకి 1/2 కేజీ మినప్పప్పు అండి. 2 సపరేట్గా నానబెట్టుకొని 6 గంటలు నానబెడతారండి మామూలుగా. ఇది ఫుల్ బాయిల్డ్ రైస్ కాబట్టి 8 గంటలు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న చిట్కా పాటించాలి. మినప్పప్పు మెత్తగా రుబ్బిన తర్వాత నలిగిన తర్వాత కొంచెం వాటర్లో వేసి చెక్ చేయాలండి. చెక్ చేసినప్పుడు అది వెనలాగా పైకి తేలుతుందండి. ఆ తేలినప్పుడు రైస్ కలపాలని ఒక చిట్కా అండి, మా అమ్మమ్మలు నేర్పించినటువంటి చిట్కా. అయితే అలా వేస్తే పత్తి పువ్వు లాంటి ఇడ్లీలు, చాలా మెత్తటి ఇడ్లీలు, తెల్లగా మంచి ఇడ్లీలు మనం తినచ్చండి. అందుకనేసి వాటర్లో వేస్తుంది చూడండి. అలాగ వేసిన తర్వాత అది పైకి తేలితే అప్పుడు రైస్ వేసి, కొంతమంది బరగ్గా రవ్వ లాంటి ఇడ్లీలు కావాలనుకొని కొంచెం బరగ్గా తీసుకుంటారు. కొంతమంది మెత్తటి ఇడ్లీలు, చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే మెత్తటి ఇడ్లీలు కావాలని మెత్తగా రుబ్బుకోవచ్చండి. ఏదైనా కూడా పిండి ఇడ్లీలు చక్కగా తెల్లగా మృదువుగా సూపర్గా వస్తాయండి. ఇలా చేసుకుంటే, ఇలా రుబ్బుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆల్మోస్ట్ వాళ్ళందరూ రవ్వ ఇడ్లీలే తింటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.